యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తీర్పు నుండి రేపని పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనులను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు. ఎవడు దీనిని ఆలోచింప జరిగించెనో? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవానగు నేనే. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ కృపానిధి అగు ప్రభువా, మీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప, దేవుడిచ్చినటువంటి నూతన సంవత్సరం, నూతన ఉదయ కాలమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు మీకు తెలియచేయుచున్నాను. యెషయా గ్రంథములో మరి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి అనేక ప్రవచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనము చదువుకునేటటువంటి మాట, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి అని దేవుడు పిలుస్తున్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను రాత్రి కూడా మీకు జ్ఞాపకము చేశాను. ఏ వ్యాజ్యమైనా, ఏ స్థితి అయినా మనము కుటుంబంలో ఎంతగా ప్రార్థిస్తూ ఉంటున్నామో ఆ ప్రార్థన మరింతగా ఫలభరితముగా ఉండుట కొరకు సంఘముతో కూడి ప్రార్థించడము ఇంకా శ్రేయస్కరము. అందుకనే ఇక్కడ యెషయా ప్రవక్త గారు చెప్పుతున్నటువంటి మాట, జనులారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడాలి. అనేక సందర్భాల్లో మనము కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇది ఖచ్చితంగా చేయవలసినటువంటిదే. దీంట్లో మన వ్యక్తిగత జీవితాలు బలపరచబడుతూ ఉంటాయి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నా సన్నిధికి వచ్చి మాట్లాడండి, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి వ్యాజ్యము ఏంటిదయ్యా ఈ వ్యాజ్యము అని అనంటే, దేవుడు అతి పరిశుద్ధుడు, మానవుడు పాపములో ఉన్నటువంటి వాడు. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఈ అడ్డుగోడ తొలగించుకోవడానికి మీరు దేవుని సన్నిధికి రండి అని అక్కడ పిలుస్తున్నట్లుగా మనము చూస్తాము. ఇక్కడ నూతన బలము మీరు పొందుకొనుడి అని సెలవిస్తున్నాడు. ఈ నూతన బలము మనము ఎప్పుడు పొందుకుంటాము అని మనము ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు మనలో కొంతమంది సాక్ష్యం చెప్పారు. గడిచిన సంవత్సరము దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. నేనేం చెప్తాను అని అనంటే, ఈ వాగ్దానము ఎవరో ఒకరో ఇద్దరు జీవితాల్లో ప్రతిఫలించడము కాదు, కానీ వాగ్దానము పొందుకున్నటువంటి ప్రతి జీవితంలో అది ఫలించాలి అనేటటువంటిది నా ప్రార్థన అయి ఉంటున్నది ప్రియులారా. అందుకోసమని ఇక్కడ మనము వాగ్దానము పొందుకున్నటువంటి మనము నూతన బలమును మనము పొందుకోవాలి. నూతన బలము అని అంటే దాని అర్థము శారీరకమైనటువంటి బలము కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలమును మనము పొందుకోవాలి. ఆత్మయందు మనము నూతన పరచబడాలి. ఆత్మయందు నూతన బలమును పొందుకోవాలి. ఆత్మయందు నూతన యవ్వనమును మనము పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారి కొరకు
మనల్ని మనము సిద్ధపరుచుకొని ఆయన సన్నిధిలో ఏ విధమైతే కాలేబు మాట్లాడాడో అటువంటి బలము పొందుకున్నటువంటి వారమై మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా ఉన్నాము. అందునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ ఉదయకాలము మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. జనులారా, మీరు రండి, నా సన్నిధికి వచ్చి మీరు మాట్లాడండి, మీ వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములకు సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. కాబట్టి ఇక్కడ మరలా మీకా ప్రవక్త కూడా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరమును వినబడనిమ్ము అని అక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తాము. ఈ కొండలకు స్వరమును వినబడనిమ్ము అనేటటువంటి మాట మనకు కొద్దిగా ఆశ్చర్యముగా అనిపించవచ్చును. కానీ మనము ఇశ్రాయేలు ప్రాంతములో మొత్తము కొండలతో గుట్టలతో ఉన్నటువంటి ఒక ప్రాంతము. అనగా అక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనగా, నీ వ్యాజ్యము వినుటకు ఎవరిని నీ స్వరమును కొండలకు వినబడేంతగా నీవు నీ స్వరముతో మాట్లాడుము అని అక్కడ సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాము. రెండవదిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనాన్ని మరి ఒకసారి చదువుకుందాం. 21వ వచనము. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునితో వాదించడానికి, దేవుని ఎదుట మనము నీతిమంతులమని తీర్చుకోవడానికి మీరు రుజువులతో రండి నా దగ్గరికి అని అంటున్నాడు. ఏం రుజువు తీసుకొని పోగలము ప్రియులారా? మానవుని జీవితములలో ఏముందని యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు ఒక రుజువును మనము పట్టుకొని వెళ్ళగలము. దేవుడు పరిశుద్ధ గ్రంథములో అనేక మార్లు కొంతమంది గురించి ఆయన మాట్లాడుతూ నీతిమంతులైనటువంటి వారు అని ఆ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఈ వ్యాజ్యము దేవుని యొద్దకు మనము తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు, దేవుని పరిశుద్ధ సహవాసములోనికి మనము వస్తూ ఉంటున్నప్పుడు మనము రుజువు, ఇదిగో నేను నీతిమంతుడను, యథార్థవంతుడను, ఇదిగో న్యాయవంతుడను, నీ ఎదుట నేను న్యాయముగా ప్రవర్తిస్తున్నాను అనేటటువంటి ఒక రుజువును తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము నిలవబడి ఆయన ఎదుట వ్యాజ్యమాడుటకు మనము కూడుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాము. చూడండి, మూడవదిగా యోబు గ్రంథము 23వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన నివాస స్థానములొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనెదను. ఇక్కడ యోబు గారు ఇంకొక రకమైనటువంటి వాదనతో ఆయన ముందుకు వస్తూ ఉంటున్నాడు. ఆయన నివాస స్థానమునొద్ద చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కనుక్కుంటామయ్యా? యేసుక్రీస్తు ప్రభువుల వారిని, ఆ పరిశుద్ధాత్మ దేవునిని మనము కనుగొనగలిగినటువంటి స్థానము ఏది? ఆనాడు ఆ పరిశుద్ధ ఆలయము నిర్మించబడినప్పుడు ఒక అతి పరిశుద్ధ స్థలము అనేటటువంటి ఆ స్థానాలను దేవుడు వారికి నిలిపించాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమునకు ఒక మారి యాజకుడు వెళ్ళి ఆ రక్త ప్రోక్షణ జరిగించి తిరిగి రావాలి. ఆ తర్వాత దానిలోనికి ఎవరు వెళ్ళడానికి వీలు లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ యోబు గారు అంటున్నారు, ఆయనను నేను కనుగొనాలి, అది నాకు తెలియాలి, అది నాకు తెలవబడును గాక అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కనుగోగలము దేవుని? దేవుని కొరకు ఎక్కడ వెతకగలము? ఒక మంచి చీర కావాలి అని అంటే 100 షాపులు తిరిగి మనము కొనుక్కోవచ్చు. ఒక మంచి వస్త్రము కావాలి, ఒక మంచి నగ కావాలి, లేకపోతే ఒక చక్కని అద్దాలు కావాలి, లేకపోతే మంచి చెప్పులు కావాలి
అని అనంటే ప్రపంచమంతా తిరిగి మనము కొనుక్కోగలము, కానీ నీ దేవుని కనుగొనగలిగినటువంటి స్థలం ఎక్కడ ఉందయ్యా అని అక్కడ మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యోబు భక్తుడు ఇక్కడ అంటున్నాడు, అది నాకు తెలియబడాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ కనుగొగలము ప్రియులారా? దేవుడు అంటున్నాడు, మీరు కనుగొనడానికి ఒక స్థలం ఉందయ్యా, మీరు నా సన్నిధికి రండి అని అంటున్నాడు. ఎన్ని మార్లు మనము ఈ సన్నిధిని విడిచి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు రాలేదని నేనేదో మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు, కానీ దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఇదిగో ఈ సంఘమునకు నిన్ను కాపరిగా నియమించాను. ఏ ఆత్మ తప్పిపోయిన దానికి బాధ్యత నీదే కనుక నీవు హెచ్చరిక చేయుము అని దేవుడు సెలవిచ్చిన విధానాన్ని నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ప్రియులారా, యోబు భక్తుడు అంటున్నాడు, నా దేవుడు ఎక్కడ దొరుకునో అది నాకు తెలియాలి అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు నా సన్నిధికి రండి, మనము మాట్లాడుకుందాము, మనము కూడుకొని మనము వ్యాజ్యమును తీర్చుకుందాము. మీ రుజువులు ఏమై ఉన్నాయి, మీ క్రియలు ఏమున్నాయి, మీ ప్రార్థన జీవితం ఏమై ఉన్నది, మీ విశ్వాస జీవితం ఏమై ఉన్నది. అయ్యా మీరు నూతన బలము పొందుకొని ఉంటే ఆ రుజువులతో నా యొద్దకు రండి, నా సన్నిధికి రండి, నేను మీకు దర్శనమును కలుగజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా పరిశుద్ధ దినమును మనము ఒకవేళ నిర్లక్ష్యము చేస్తే మనము ఆ దేవునిని కనుగొనడానికి వీలు మనకుండదు. బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా, ఎటువంటి సమస్య అయినా, ఏది అయినా సరే నీ దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు వచ్చి మొరపెట్టు. నీవు మానవులతో మాట్లాడుతూ ఉంటున్నావేమో, అయ్యా నాకు ఈ కష్టం ఉంది, అయ్యా నాకు ఈ రోగం ఉంది, అయ్యా ఈ బాధ ఉంది, అయ్యా నా భర్తతో ఈ బాధ ఉంది, నా భార్యతో ఈ బాధ ఉంది, నా బిడ్డలతో ఈ బాధ ఉందని నీవు లోకముతో చెప్పుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, అయ్యా మానవులతో నీవు మాట్లాడితే వారు 10 మందితో మాట్లాడతారు, కానీ నీ దేవుని సన్నిధికి వచ్చి నీవు మాట్లాడావా? ఆయన సమస్యను తీర్చగలిగిన దేవుడు, ఆయన నిన్ను దృష్టించగలిగినటువంటి దేవుడు, ఆయన నీ మీద తన కను దృష్టి నుంచి నిన్ను కను పాప వల్ల కాపాడేటటువంటి దేవుడు. ఆయన ఎవరితో చెప్పడు, ఆయన ఎవరితో మాట్లాడడు, ఆయన కేవలము నీ సమస్య మీద దృష్టి ఉంచి నిన్ను ఆదరించగలిగినటువంటి దేవుడు. అందుకే అంటున్నాడు, చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానయ్యా, రా నా యొద్దకు రా, మనము వ్యాజ్యమాడదాము, మనము కూడి వాదించుకుందాము, మీరు నూతన బలము పొందుకొనున్నట్లు పక్షిరాజు యవనము వలె మీ యవనము క్రొత్తదగునట్లు నేను ఆత్మీయ వరముల చేత మిమ్మలను ఆశీర్వదిస్తాను అని దేవుడు ప్రేమతో చెబుతూ ఉంటున్నప్పటికీ ఇంకా ఈ పరిశుద్ధ దినమును నిర్లక్ష్యము చేస్తూ మనము లోకములో కొనసాగుతూనే ఉన్నాము. ప్రియులారా, ఎందుకో తెలుసా? మానవునికి అనేకమైనటువంటి సమస్యలు. పరిశుద్ధ దినము అనేటటువంటిది ఒకే ఒక దినము, సెలవు దినము. ఈ సెలవు దినాన్ని కూడా ఒక అర్ధ దినము దేవునికి గడిపితే ఇక నా కార్యములు ఎప్పుడు నెరవేర్చుకోవాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాము. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడాలి. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచడానికి ఆయన ఎక్కడ ఉంటాడో నాకు తెలియాలి. ఏదైతే కావాలో ఆ వాదములతో నా నోరు నింపుకొని ఆయన సన్నిధికి వెళ్ళి నేను ఆయనతో వ్యాజ్యమాడతాను అని యోబు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తాను. చూడండి మరి ఒక మాట, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. దేవుడు మరలా సెలవిస్తున్నాడు, అయ్యా రండి మన వివాదము తీర్చుకుందాము. ఏదైనా సరే ప్రియులారా, వివాదము అనగానే అది కేవలము పాపము అనేటటువంటి అర్థము మాత్రమే కాదు, కానీ నీకున్నటువంటి సమస్య ఏదైనా సరే ప్రియులారా, దానిని తీర్చుకోవడానికి నీకు ఉన్నటువంటి ఏకైక మార్గము క్రీస్తే అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేసినటువంటి విషయము. చాలా సందర్భాల్లో ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఒక మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అని అంటే ఏం చేస్తారయ్యా,
ఒక మంచి స్టడీ సెంటర్ ఎక్కడ ఉందా అని 10 మందిని అడిగి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు కదా. ఒక నీట్ ఎగ్జామ్కు రాయాలి అని అంటే ఏ సెంటర్లు ఉన్నాయ్యా, ఎంత లాంగ్ టర్మ్ ఉందా, షార్ట్ టర్మ్ ఉందా, ఏ కోచింగ్లు ఉన్నాయి అని వారు వెళ్ళి అక్కడ ఉండి వారి చెప్పేటటువంటి మాటలను నేర్చుకొని దాని ద్వారా జీవితములలో అభివృద్ధి పొందడానికి ప్రయాసము చేస్తూ ఉంటారు. ఒక చక్కని గేమ్ నీవు నేర్చుకోవాలి అని అంటే నీవు ఏం చేస్తావు, దానిలో నిష్ణాతుడైనటువంటి వాని యొద్దకు వెళ్ళి నీవు నేర్చుకుంటావు. యేసుక్రీస్తు ప్రభుల వారు వీరందరినీ సృష్టించినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన జ్ఞానమును దయచేయువాడు, ఆయన కృప వలన నిత్యము బ్రతుకుచున్నటువంటి వారము, మంచి కొండ తేనెతో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేటటువంటి దేవుడు, నీకు జ్ఞానమును దయచేసే దేవుడు, నీకు మార్గమును చూపించే దేవుడు, ఆయన సత్యమును కనపరిచేటటువంటి దేవుడు, ఆయన నిత్య జీవమునిచ్చేటటువంటి దేవుడు. ఈయనను విడిచి ఎక్కడికి పోతున్నామయ్యా మనము? మానవుల యుద్ధకు పోతుంటున్నాం. అవసరం లేదు ప్రియులారా, నువ్వెక్కడికి పరిగెత్తన అవసరం లేదు. ఆయనని ఎక్కడ కనుగొందునా అని నీవు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీవు నిలవబడిన దినమున నీకు సమస్త జ్ఞానమును సమస్త కృపను ఆయన విస్తరింప చేయగలడు. దేవుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఏ విధవాదమయ్యా? మీ పాపముల రక్తము వలె ఎర్రనివైనను, అవి కెంపు వలె అవి హిమము వలె తెల్లబడును, అవి కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె నేను తెల్లగా చేసి మిమ్మలను రక్షిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చాడు. మనం వాగ్దానం పొందుకున్నాం కదా. ఈ సంవత్సరము దేవునితో ఒక వాగ్దానం చేసుకుందాము. దేవునితో ఒక వాగ్దానం చేసుకుందాం. ప్రభువా, ఏది ఏమైనా నీ సన్నిధిలో నిలవబడినటువంటి పరిశుద్ధ దినము నా జీవితములలో ఉండకూడదయ్యా అని ఒక్కసారి నీ హృదయంలో నీవు వాగ్దానం చేసుకో. ఎందుకో తెలుసా ప్రియులారా, నీ వ్యాజ్యము తీర్చుకోవడానికి, నీ రోగం గురించి చెప్పడానికి, నీ బాధ గురించి చెప్పడానికి, నీ పిల్లల గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి, నీ తల్లిదండ్రుల గురించి, అత్తమామల గురించి, నీ లోకంలో ఉన్నటువంటి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, లోక సంబంధమైనటువంటి ఏ సమస్యలైనా కూడా నీవు తీర్చుకోగలిగినటువంటి ఒకే ఒక స్థలము ఆయన పరిశుద్ధ సన్నిధి. మనుషులకుతో చెప్పితే 10 మందికి చెప్పి నీ నామమును అవమానపరుస్తారు, నీ దేవునితో చెప్తే నీ సమస్యను తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 2వ వచనంలోనికి వచ్చేసరికి, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి లేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములలో అప్పగించుచున్నాడు, ధూళి వలె అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరి పోవు పొట్టు వలె అతనిని మింటికి వారిని అప్పగించుచున్నాడు. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి నేను లేపుతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తారయ్యా వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? లోకము నుండి, అక్కడక్కడ ఆ ఇళ్లలో నుండి రారు ప్రియులారా. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు నిలవబడి ఉన్నావో, ఎప్పుడైతే దేవునితో నీ వ్యాజ్యమును తీర్చుకోవడానికి నీవు ఆశ కలిగి దేవుని సముఖములో ఉన్నావో, దేవుడు మన మధ్యలో నుండే లేపుతాడు. యెహోషువపాతు ఆ సమాజమంతా యూదా ప్రజలంతా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు యూదా ప్రజలందరినీ పిలువలేదు ప్రియులారా. దానిలో నుండి ఒక వ్యక్తిని వెనుకున్నాడు, ఒక వ్యక్తిని నిలువబెట్టాడు. దాని ద్వారా నేను యుద్ధము జరిగిస్తున్నానయ్యా అని ఆ సమాజానికి తెలియజేశాడు. మనము సంఘముగా కూడి మనము ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనలో ఒకరిని ప్రేరేపిస్తాడు. దేవుడు మనకు చేసేటటువంటి వాగ్దానము వారి ద్వారా మనకు తెలియచేస్తాడు. దేవుడు అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. అయ్యా అబ్రహాము, నీవు లేచి నీ దేశమును విడిచి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళు. అంతే, ఇంకొక మారు మాట లేదు. సమస్తమును విడిచిపెట్టాడు. తన భార్యను, తన కలిగినటువంటి గొర్రెలను మందలను తీసుకొని ఆయన ప్రయాణమై వెళ్ళినట్లుగా చూస్తాము. దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? అబ్రహాం ఏమన్నా రాజా? ఆయన ఏమన్నా యుద్ధ శూరుడా? ఆయన యుద్ధంలో నైపుణ్యము పొందినటువంటి వాడా?
దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ఒక గొప్ప విశ్వాసవీరుడు. ఆయన ప్రయాణములో ఆ లోతును అబ్రహాము విడిపోయిన తర్వాత లోతు కుటుంబమును చెరపట్టినటువంటి రాజులు తన తమ్ముని యొక్క కుటుంబమును చెరపట్టారు అని తెలుసుకున్నప్పుడు తనలో పుట్టినటువంటి 318 మందిని ఆయన వెంట పెట్టుకొని రాజులను సంహరించి తన తమ్ముని సంతానమునంతా వెనక్కి తీసుకొని వచ్చాడు. ఆయనేమి యుద్ధశూరుడా ప్రియులారా? కాదు ప్రియులారా, కాదు. దేవుడు ఏదైతే ఆలోచన చేశాడో ఆ అబ్రహామును దానిని వాడుకున్నాడు. ఆయన అబ్రహాముకు ఆ సమయంలో యుద్ధము చేయ శక్తినిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, యుక్తినిచ్చాడు. ఒక 318 మంది తన కుటుంబంలో పుట్టినటువంటి తన బిడ్డలను తీసుకొని పోయి ఆ యుద్ధ శూరులైనటువంటి రాజులతో యుద్ధం చేసి వారిని ఓడించి తన ప్రజలను స్వంతము చేసుకున్నట్లుగా చూస్తాము. దేవుడు అంటున్నాడు, నీలో నుండే నేను ఒకరిని లేపదను అంటున్నాడు. వాడు ఎవడో నాకు తెలియదు, కానీ మనలో ఒకరు ఉన్నారు అనేటటువంటిది సత్యము ప్రియులారా. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనము నిత్యము నిలువబడి ఆయన ఆరాధనలో మనము ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు ఇది సాధ్యపడుతుంది అనేటటువంటిది దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఇంకా గొప్ప విషయం చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఇక్కడ అబ్రహాము అని అంటే ఆయన నీతిమంతుడు, దేవునితో నడిచినటువంటి వాడు. ఈ కోరేష్ ఎవరయ్యా? కోరేష్ ఎవరు? ఒక పారసిక దేశపు రాజు, ఒక అన్యుడైనటువంటి రాజు. కానీ దేవుని యొక్క గొప్ప కార్యం ఏ విధంగా ఉంటుందో తెలుసా ప్రియులారా? తన ప్రజలను బబులోను చెర నుండి విడిపించాలి. 70 సంవత్సరాల ఏదైతే బానిసత్వం ఉందో అది ముగించబడింది. కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అన్యుడైనటువంటి కోరేషును ఎన్నుకున్నాడు. కోరేషు తన ప్రజలను విడిపించాడు. మీరు వెళ్ళి మందిరము కట్టుకొనడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది నీవే అయి ఉండవచ్చు కదా, అది నీవే అయి ఉండవచ్చును కదా. ఆ నీవు అయినటువంటి నీవు దేవుని పరిశుద్ధ సన్నిధిని విడిచి ఏ విధంగా నీవు గృహములో ఆనందిస్తూ ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు అనేక నూతన సంవత్సరాలు మన జీవితంలో ఇచ్చాడు. నూతన సంవత్సరం ఇచ్చిందంటే చాలా సంతోషం కదా. కానీ సావుకు ఒక సంవత్సరము దగ్గరైనాం. అయినమా లేదా? ఖచ్చితంగా దగ్గరైనాము. ఒక 70 సంవత్సరాల ఆయుష్ మన జీవితంలో ఉంటే ఒక సంవత్సరము పోయింది. ఇంకేమున్నదయ్యా? ఇంకొక 10, 12 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఉండవచ్చును. మరొక నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నామేమో ఆనందించడానికి. దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నువ్వు నా సన్నిధిలో నిలవబడు, నేను నిన్ను కోరేషు వలె ఎన్నుకుంటాను. నువ్వు నా సన్నిధిలో నీ వ్యాజ్యమును తీసుకొని రా, నేను అబ్రహామును వాడుకున్నట్టుగా నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడు అంటూ ఉంటుండగా మనం ఇంకా దేవునిని విడిచి ముందుకు కొనసాగుతూ ఉంటున్నామేమో ప్రియులారా. ఒక్కసారి ఆలోచన చేద్దాము. ఎందుకొరకనగా దేవుడు ఉత్తర దిక్కు నుండి నేనొకరిని లేపుచున్నాను అని అంటాడు. ఈ కోరేషు గురించి ఆయన మాట్లాడాడు. అదే 41వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని లేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడు సూర్యోదయపు దిక్కు నుండి వాడు వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కినట్లు, కృమ్మరి మన్ను తొక్కినట్లుగా అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును అని ఆ కోరేషు గురించి యెషయా గారి ప్రవచనము మనకు తెలియబడుచు ఉంటుంది. ఆ తూర్పు దిక్కు నుంచి వచ్చినటువంటి ఈ కోరేషు అన్యుడైనటువంటి పారసిక దేశపు రాజు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను క్షేమముగా యెరూషలేమునకు పంపించి వారు అక్కడ క్షేమముగా నివసించున్నట్లు దేవుడు కోరేషును ఎన్నుకున్నట్లుగా చూస్తాము. నీవు దేవుని సన్నిధిలో నీవు నిలువబడావా? కోరేషును ఎన్నుకున్నట్లుగా దేవుడు ఎన్నుకోవాలని నిన్ను ఆశపడుతూ ఉంటున్నాడు. నీవు దేవుని మందిరమును విడిచి నీవు ఇంట్లో ఉన్నావా? మరి ఏ విధమైనటువంటి ఆశీర్వాదము కొరకు నీవు దేవుని మందిరాన్ని విడిచి నీవు అక్కడ ప్రార్థిస్తున్నావో
మరి అది మనకే ఆలోచన చేసుకోవలసిన వారముగా మనము ఉంటున్నాము. 3వ వచనాన్ని చూసినట్లయితే, అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవన సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. దాటిపోవడం అని అంటే 2 రకాల ఆలోచనలు ప్రియులారా. ఒకటి సమస్యలలో నుండి విడుదల పొందడము, రెండవది ఈ లోక సంబంధమైన జీవితము నుండి విడుదల పొందడం. నీతిమంతుడైనటువంటి దేవుడు, ఆయన మార్గము అనగా ఆ దేవుని యందు ఏదైతే నూతనపరచబడినటువంటి మార్గము ఉన్నదో, దేవుడు నీతిమంతుల ఎదుట దానిని సరళము చేస్తూ వెళ్తూ ఉంటాడు. దానిని సరళము చేస్తూ మనము వెళ్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, అతడు వారిని తరుముచున్నాడు. అతడు అని అంటే ఎవరయ్యా? ఇక్కడ అబ్రహాము కావచ్చు, లేదనంటే కోరేషు కావచ్చు. అతడు వారిని తరుముచుంటున్నాడు. వారు ఇంతకు ముందు వెళ్ళని త్రోవలో దేవుడు వారిని నడిపిస్తూ ఉంటున్నాడు కదా. మనకు తెలియనటువంటి మార్గంలో దేవుడు నడిపించగలడు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఎవడైతే దేవుని యొక్క సన్నిధిలో తన వాద్యమును తీసుకొని వస్తూ ఉంటున్నాడు, దేవుడు వానితో ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 24, 25 వచనాలు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదీ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఎవడయ్యా నీవు లెక్క చూడగా, నీ డేరా ఏంటిదట? క్షేమ నివాసమట. నువ్వు ఎక్కడ ఉన్నావనేటటువంటిది ప్రాముఖ్యము కాదు ప్రియులారా. నువ్వు ఒక్క రూమ్లో ఉన్నావా, 2 రూమ్లో ఉన్నావా, బిల్డింగ్లో ఉన్నావా, బంగాళా ఉన్నావా, లేకపోతే ఒక టెంట్ కింద ఉన్నావా, నువ్వు ఎక్కడున్నావు, దానికి తలుపులు ఉన్నాయా, ఇనుప గడియలు ఉన్నాయా అనేటటువంటిది అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ డేరా ఏంటిదట? క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది ఓది కూడా పోదు పిల్లరా. ఎందుకో తెలుసా? ఆయన సంరక్షకుడు అయి ఉంటుండగా మనకు ఏది నష్టము జరగనివ్వడు ప్రియులారా. మరియు నీ సంతానము విస్తారమగునని నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియో నీకు తెలియను అని దేవుడు తన గొప్ప మాటను సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకని దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఆయన యొక్క సంతానమును ఏ విధంగా చేశాడు? విస్తరింపజేశాడు. ఇసుక వలె చేశాడు, ఆకాశ నక్షత్రముల వలె ఆయన చేశాడు. ఎవరి నుండి చేశాడయ్యా? దేవుడు అబ్రహాముకి ఏమన్నా ఒక 50 మంది కుమారులను ఇచ్చాడా? 50 మంది కుమారులను ఇచ్చాడా? ఇచ్చింది ఒకే ఒక కుమారుని తీసుకొని పోయి మళ్ళా బలి ఏమన్నాడు. అయినప్పటికీ నీ దేవుడు అబ్రహాము నుండి కలిగినటువంటి ఇస్సాకు నుండి కలిగినటువంటి ఆ 2 కుమారులు యాకోబును దేవుడు ఎంచుకొని యాకోబు ద్వారా ఆ 12 తరాలను ఆయన సృష్టించి ఇశ్రాయేలు ప్రజలను లెక్కలేనంత మందిగా ఆయన చేసినట్లుగా చూస్తాము. ఆ ఒక్కడవి నీవే కావాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు ప్రియులారా. ఆ ఇస్సాకు ఎక్కడ ఉండడు, మన మధ్యలోనే ఉంటాడు, మనమే అయి ఉంటాము. కానీ ఆ ఇస్సాకును నేనే అని తెలుసుకోవడానికి నీ వ్యాజ్యమును తీసుకొని నీవు దేవుని సన్నిధిలో కనబడాలి. ఇది దేవుడు మనతో కోరుకుంటున్నటువంటి విషయము. ఎప్పుడైతే ఈ నూతన బలము, నూతన ఆత్మ అనేటటువంటి ఈ నూతన జీవన విధానములకు సంబంధించిన విషయాలను మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో దీనిని అనుభవించేటటువంటి వారముగా మనము చూస్తాము. ఇంకొక మాట చూడండి అమ్మా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దేవుడు ఏం చేస్తాడట? పిలుచుకుంటాడట. నీతిమంతులు ఇక ఈ లోకములో ఉన్న దరిద్రాన్ని చూడొద్దు అని వారిని తీసుకుంటారు. అయినప్పటికీ మనుష్యులు దీనిని ఆలోచించడం లేదు అని అక్కడ సెలవిస్తుంటున్నారు. వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉంటున్నారు. ఎవరయ్యా ఈ విశ్రాంతి కలిగినటువంటి వారు? దేవునితో వ్యాజ్యమాడినటువంటి ప్రజలు,
దేవునితో మాట్లాడినటువంటి ప్రజలు, దేవునిని అడిగి తెలుసుకున్నటువంటి తన ప్రజలు, వీరు నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి దేవుడు అర్హత కలగజేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఎవడు జరిగించారయ్యా, ఏ విధంగా జరిగించా? 4వ వచనంలో అంటాడు, ఎవడు దీనిని ఆలోచించి జరిగెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే మొదటివాడను, కడపటి వాడను. నేనే కదా దీనిని జరిగించాను. నా మూలంగానే కదా మీకు ఈ లోకంలో మీరు జన్మించారు, నా మూలంగానే కదా మీరు జీవిస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ దేవునిని విడిచి మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నామేమో ప్రియులారా. ఎవరు చెప్పాలి మనకి ఇవన్నీ? ఎవరు చెప్పాలి చెప్పండి? మనం వినము. వింటామా? నువ్వేంది నాకు చెప్పేది అని అంటాం కదా ఫస్ట్ మాట. ఎందుకోసం అనంటే మనకు అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియని మూర్ఖుల వలె మన ప్రవర్తన ఉంటుంది ప్రియులారా. చూడండి, మనం ముగించుకుందాము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 7వ వచనము. పూర్వదినముల జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. ఎవరిని అడగాలట? ఎవరిని అడుగుమంటున్నాడు? నీ తండ్రిని అడుగు, లేకపోతే పెద్దలను అడుగుము అని అంటున్నాడు. అడుగుతామా ప్రియులారా? అడుగుతున్నామా? ఎప్పుడైనా ఏ విషయమైనా అడుగుతుంటున్నామా? ఎందుకోసం అంటే మనకు అన్నీ తెలుసు. ఏమి తెలియనటువంటి అజ్ఞానులమైనటువంటి మనము అన్నీ తెలిసినటువంటి వారి వలె మనము ముందుకు కొనసాగుతూ ఉంటాము. మీకు తెలుసో లేదో, నేను చదివినప్పుడు ఆత్మీయ విషయాలు నాకు బయలుపరచకపోతే నాకంటే ఉన్నతమైన స్థితిలో జ్ఞానము కలిగినటువంటి వారి యొద్దకు వెళ్ళి నేను అడుగుతాను, అయ్యా ఇది ఏంటిది, దీని యొక్క మర్మం ఏంటిది, నేను అడిగి తెలుసుకుంటాను. తప్పేముందయ్యా? ఏమన్నా తప్పుందా? నీ కిరీటం ఏమన్నా పడిపోతుందా? నీకున్నటువంటి ఆ ఉన్నతమైన స్థితి నుండి నువ్వేమన్నా జిగజారిపోతావా? నీవు నీ తండ్రిని అడగవు, నీ పెద్దలను అడగవు, ఆఖరికి దేవుని సన్నిధిలో నిలవబడి నీ దేవుణ్ణి కూడా అడగవు. ఈ ముచ్చట్లన్నీ తీసుకుపోయి ముగ్గురు కలిసి ముచ్చట పెట్టుకొని దీన్ని ఒక పెద్ద సమస్యగా తయారు చేసుకొని అవమానమునకు పాలుగా మనం ఎంచబడతాము. ప్రియుల, నీ కుటుంబ విషయము, నీ వ్యక్తిగత విషయము ఏదైతే ఉందో అది నీ మట్టుకే ఉండాలి. ఇతరులు నీకేదైనా ఒకవేళ చెప్తే అది నీకు వారికి మధ్యలోనే మాత్రమే ఉండాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? మన నోటి మాట దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి అని అనంటే మనము నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది దేవుని దృష్టికి ఏ విధంగా అంగీకారం అవుతుంది? నీ వ్యాజ్యము తీర్చుకోవడానికి నీవు దేవుని సన్నిధిలో కనబడినప్పటికీ నీ వ్యాజ్యమును వినడానికి దేవుడు అయిష్టత కలిగి ఉంటాడు. దేవుడు అంటున్నాడు, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరముల తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్తారు. తెలువని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేని కొరకయ్యా? దేవుని మందిరానికి నేను పోవాలా వద్దా? అడిగి తెలుసుకో. దేవుని మందిరానికి ఒక ఆదివారం పోకపోతే ఏమవుతుందయ్యా అని ఒక పెద్దలను అడిగి తెలుసుకో. అడగండి. వెనుక మన జోసెఫ్ గారు ఉన్నారు, తల నెరిసినటువంటి వారు. ఏంటిదట తల నెరుపు? కిరీటము అని దేవుడు అంటున్నాడు. కిరీటము పొందుకునే ఒక గొప్ప ధన్యతనిచ్చినటువంటి వారిని ఒకవేళ వెళ్ళి అడగండి. నాకైతే ఆయన కంటే చిన్నవాడి, నువ్వు చెప్పావు కదా నేను పెద్దవారిని అడుగుతాను, ఒకవేళ ఆ దేవుని మందిరానికి పోకపోతే ఏమవుతుందయ్యా అని ఒకసారి అడిగి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 48:12 అంటాడు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. నేను మొదటి దినమున దేవుని సన్నిధిలో ఉన్నాను. ఈ సన్నిధిలో కడపటి దినములో కూడా నేను కనబడాలి అనేటటువంటి నిశ్చయత, దేవునితో ఒక వాగ్దానము చేసుకొని మనము దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నేనే అల్ఫాయు ఓమైగా అయ్యాను, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. కాబట్టి
నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అనేటటువంటిది దేవుడు సెలవిస్తూ ఉంటుండగా, మనము దేవుని పరిశుద్ధ సన్నిధిని విడిచి మనము ఉన్నామా, మనము వేరొక దేవునిని పూజించే వారముగా ఉన్నాము. పిల్లలు, నీవు దేవుని సన్నిధిని విడిచి నీవు ఉన్నావా, నీవు ఖచ్చితంగా వేరొక దేవునితో నీవు ఉన్నావు. ఆ దేవుడు ఎవరో మీకు తెలుసు. పిల్లలు, ఆ అపవాదితో మనము సంబంధము కలిగి ఉన్నామా? మనము దేవునితో వ్యాజ్యమాడడానికి మనకు అవకాశము ఎన్నటికీ లేదు. దేవుడు అంటున్నాడు, రండి నా జనులారా, రండి, నూతన బలము పొందుకొనడి, మీరు నా సన్నిధికి వచ్చి మీ వ్యాజ్యమును వివరించుడి, మనము కూడి వాదించుకుందాము అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఈ నూతన సంవత్సరము నూతన బలము, నూతన శక్తి, ఆత్మీయ మేళ్ల చేత మనము నింపబడినటువంటి వారమై, దేవుడు మనలో నుండి ఒకరిని ఎత్తి ప్రవచించేటటువంటి వాడిగా ఒకడు ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? దేవుని లేఖనమును ప్రకారము మీ ముసలివారు ప్రవచించెదరు, మీ స్త్రీలు ప్రవచించెదరు, మీ యవనస్తులు ప్రవచించెదరు అని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా, ఒక ప్రవచనము పలుకువాడు ఈ సంఘములో కూడా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. వాడు దేవుని సన్నిధిలో నిత్యము నిలిచేటటువంటి వాడై దేవునిని ఆ కోరేషును పిలిచినట్టుగా, అబ్రహామును పిలిచి నడిపించినటువంటి వాడుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేసి తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. ఆమేన్.